హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఐటి ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సంపత్. ఈరోజు వీడియోలో మనం మోస్ట్ ఆఫ్ ది కామన్ స్కిల్ సెట్ ఎక్కువ రిక్రూటర్స్ అడిగేది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే వన్ ఆఫ్ ది కంపెనీ మనకి అజూర్ డెవాప్స్ ఇంజనీర్ కోసం ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయితే అడుగుతున్నారు. దీంట్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ వచ్చేసి పవర్ షెల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం పవర్ షెల్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ అంటే ఏంటి, ఆ పవర్ షెల్ని ఏ విధంగా ఆ పవర్ షెల్తో ఏ విధంగా వర్క్ చేయాలి, అండ్ ఆ స్కిల్ సెట్ని ఈ మోస్ట్ ఆఫ్ ది కామన్ రిక్రూటర్స్ ఏవైతే అడుగుతున్నారో మీ రెజ్యూమేలో ఎలా యాడ్ చేసుకోవాలనేది చూద్దాం. అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టు పవర్ షెల్ అంటే ఏంటో చూద్దాము. ఓకే, సో దీన్ని చాలా సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. రైట్. సో ఈ అజ్యూర్ పవర్ షెల్ అనేది ఏంటి, ఎందుకు యూస్ చేస్తాం మనం? సో ఈ పవర్ షెల్, అజ్యూర్ పవర్ షెల్ అనేది మనకి అజ్యూర్లో ఉంటుంది, అలాగే మనకి విండోస్ పవర్ షెల్ అని కూడా అంటాము. మీరు ఒకసారి స్టార్ట్ మెన్యూలోకి వెళ్తే పవర్ షెల్ అని టైప్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు పవర్ షెల్ అనేది బై డిఫాల్ట్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ సిస్టమ్తోనే ఇది వస్తుందన్నమాట. మీకు ఎప్పుడైతే మీ ఆపరేటింగ్ సిస్టమ్ మీ సిస్టంలో ఇన్స్టాల్ అవుతుందో దాంతోనే వస్తుంది ఇది. సో ఇప్పుడు దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అని అంటే గనక, ఈ పవర్ షెల్స్ ద్వారా ఏం చేయొచ్చు, ఏం చేస్తుంది ఈ పవర్ షెల్ అనేది అని అంటే, ఇది ఒక అజ్యూర్ పవర్ షెల్ ఇస్ ఏ సెట్ ఆఫ్ కమాండ్ లైన్ టూల్స్. అదేం చేస్తుంది అని అంటే, దట్ అలౌస్ యూ టు మేనేజ్ అజ్యూర్ రిసోర్సెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది అజ్యూర్ పవర్ షెల్ కమాండ్ లైన్ అని చెప్తా ఉంది. సో మీ అజ్యూర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ఈ యొక్క కమాండ్ లైన్ టూల్స్ ద్వారా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్గా పర్పస్ పవర్ షెల్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అని అంటే కనుక, ఇట్ ఈస్ పర్టికులర్లీ యూస్ ఫర్ దేనికంటే ఆటోమేషన్ కోసం, స్క్రిప్టింగ్స్ కోసం. ఓకే, ఇవన్నీ కూడా మీ అజ్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేయడం కోసం. ఓకే, సో ఈ బెనిఫిట్స్ ఏమొస్తాయి ఈ అజ్యూర్ పవర్ షెల్లో మనకి? దీంట్లో బెనిఫిట్స్ ఏముంటాయని అంటే కనుక, సో మనకి ఈ పవర్ షెల్ ఇంతకుముందుకు మనం చూసినట్టయితే, ఈ పవర్ షెల్ కన్నా ముందు ఒకసారి నేను ఆ, మీకు లాస్ట్ టైం మనం ఒక రిసోర్స్ని క్రియేట్ చేసినాము. ఏ విధంగా క్రియేట్ చేసినాము, నేను క్రియేట్ అండ్ అజ్యూర్ స్టోరేజ్ అకౌంట్ అనేది ఆ, అడుగుతున్నాను గూగుల్ని. సో ఇది ఎలా క్రియేట్ చేయొచ్చు అని అంటే, మైక్రోసాఫ్ట్ సైట్లో ఇది ఒకటి పోర్టల్ ద్వారా క్రియేట్ చేయొచ్చు అని చెప్తుంది. సో పోర్టల్ ద్వారా అంటే మనకు తెలుసు, లాస్ట్ టైం మనం దీంట్లోకి వెళ్ళేసి స్టోరేజ్ అకౌంట్కి వెళ్ళేసి ఇక్కడ నుంచి మనం క్రియేట్ స్టోరేజ్ అకౌంట్ అని చెప్పేసి ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో అలాగే ఇప్పుడు ఏమంటుంది ఇది, ఆ, ఈ యొక్క అకౌంట్ ఏదైతే మనం క్రియేట్ చేసినామో, ఇది పోర్టల్ ద్వారానే కాకుండా ఇంకా వేరే ద్వారా అంటే పవర్ షెల్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. రైట్. సో ఇది పవర్ షెల్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఈ పవర్ షెల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అని అంటే, ఈ కింద అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అదేంటో అనేది మనం చూద్దాం. రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఈ పవర్ సెల్ ఏదైతే మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తూ ఉన్నామో, అసలు దీని బెనిఫిట్స్ ఏంటి? ఓకే, సో ఈ పవర్ షెల్ అనేది ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్ కోసము. అంటే మీ యొక్క రిసోర్సెస్ ఏవైతే మనం క్రియేట్ చేస్తూ ఉన్నామో, ఒక స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ని రన్ చేస్తే ఆటోమేటిక్గా అది క్రియేట్ అయిపోతాయి. సో దాంట్లో ఉండే సర్వీసెస్ బ్యాకప్ అవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ మీకు మీ అప్లికేషన్ పైన హై డిమాండ్ ఉంటే అది ఆటోమేటిక్గా స్కేల్ అవుతుంది. రైట్. సో ఈ స్క్రిప్టింగ్ ఆటోమేషన్ అంతా కూడా మనం ఎక్కువగా ఈ యొక్క డెవాప్స్ పైప్ లైన్స్లో, సిఐసిడి ప్రాసెస్లో షెడ్యూల్స్ జాబ్స్ చేసేటప్పుడు ఇవి యూస్ చేస్తాం. రైట్. సో ఈ యొక్క పవర్ షెల్ ఏదైతే ఉంటుందో, ఇది మెయిన్గా మనకేంది, మేనేజ్ ఆల్ యువర్ అజ్యూర్ రిసోర్సెస్. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా అది విఎమ్స్ కానీ, నెట్వర్క్ కానీ, స్టోరేజ్ కానీ, ఇది కంప్లీట్ మీకు వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ as సర్వీస్ అండ్ ప్లాట్ఫామ్ as సర్వీస్ రెండింటిపైన మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్క్రిప్ట్స్ మనం ఏదైతే రాస్తా ఉన్నామో ఈ ఆటోమేషన్ కోసము, ఇవి ఎక్కడైతే మనం ఒక ఎన్విరాన్మెంట్లో, ఎగ్జాంపుల్ నేను డెవలపింగ్ ఎన్విరాన్మెంట్లో ఇది యూస్ చేసినాను అనుకోండి, సేమ్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో నేను టెస్టింగ్లో వాడచ్చు, అలాగే ప్రొడక్షన్లో వాడచ్చు. ఓకే, వీటిని రీయూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పవర్ షెల్ అనేది మనకి విండోస్లో వర్క్ చేస్తుంది, లినక్స్లో వర్క్ చేస్తుంది, అలాగే మ్యాక్ ఓఎస్లో కూడా పనిచేస్తుంది. ఓకే, ఎక్కడైనా సరే ఈ యొక్క పవర్ షెల్ని మీరు రన్ చేసుకోవచ్చు. రైట్. సో ఈ పవర్ షెల్ ఒకవేళ మీ సిస్టంలో కావాలి అని అంటే, అది మీ బై డిఫాల్ట్గా మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఓకే, సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్తోనే మీకు ఏదైతే పవర్ షెల్ వస్తుందో, ఈ పవర్ షెల్ ఏదైతే ఉంటుందో విండోస్ పవర్ షెల్ అంటున్నాము. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే అజ్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పనిచేయడం కోసం. కాబట్టి నేను ఇక్కడ ఇన్స్టాల్ ఏజెడ్ పవర్ షెల్, అజ్యూర్ పవర్ షెల్ని ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తుంది. ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా అని అంటే కనుక, ఇది మీకు
సిస్టంలో ఏదైతే బై డిఫాల్ట్గా వస్తుందో అది ఒక వర్షన్ వస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఈ సిస్టంలో ఇన్స్టాల్ చేసినాను. ఇది పవర్ షెల్ 7 అని చూపిస్తూ ఉంది. రైట్. సో అది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని అంటే కనుక దానికి సంబంధించిన అప్లికేషన్ ఏదైతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలో మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్లో ఇంత ముందుకు మనం ఈ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్లో వెళ్ళినాం కదా. సేమ్ థింగ్ ఇక్కడ చూస్తే మనక యూ కెన్ జస్ట్ సర్చ్ ఫర్ అజ్యూర్ పవర్ షెల్ అండ్ దీంట్లో హౌ టు ఇన్స్టాల్ పవర్ షెల్ అనే ఆప్షన్ వచ్చింది. ఇందులోకి వెళ్తే చూడండి, మీకు దానికి సంబంధించిన ఓవర్ వ్యూ పవర్ షెల్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ డాక్యుమెంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పవర్ షెల్తోని మనం ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఏ విధంగా స్టార్ట్ చేసుకోవచ్చు పవర్ షెల్తోని, గెట్ స్టార్టెడ్ విత్ పవర్ షెల్ అండ్ ఇన్స్టాల్ పవర్ షెల్ ఆన్ ద లోకల్ సో అండ్ సో ఈ స్టెప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సో దీంట్లో మీకు వచ్చేసి మీ యొక్క లోకల్ సిస్టంలో వెళ్ళి పవర్ షెల్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి, సపోర్టెడ్ వర్షన్ పవర్ షెల్ 7 ఆర్ హయ్యర్ అని చెప్తా ఉంది. సో ఇప్పుడు మనకి ఈ 7 వర్షన్ కనుక మీ సిస్టంలో కావాలి అంటే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను దీనికి సంబంధించిన లింక్ అనేది, మీరు దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. సో మా ఫస్ట్ అజెండా ఏంటంటే ఈ పవర్ షెల్ అనేది మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవడం. రైట్. సో ఒకసారి ఇప్పుడు మనం ఆ, నా మిషన్లోకి వెళ్ళేసి నేను ఒక వర్చువల్ మిషన్ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నా సిస్టంలో ఇది ఇన్స్టాల్ అయింది కాబట్టి పవర్ షెల్ అనేది. ఈ వర్చువల్ మిషన్లో ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే కనుక నేను పవర్ షెల్ అని ఇచ్చినప్పుడు డిఫాల్ట్గా నాకు విండోస్ ఓఎస్తో వచ్చే పవర్ షెల్ అనేది ఉంది. అండ్ ఇది కాకుండా నేను దీనికన్నా హయ్యర్ వర్షన్కి వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు. సో ఒకసారి ఈ పవర్ షెల్ అనేది ఇన్బిల్ట్ ఉంది దీంట్లో. ఇది కాకుండా నేను వేరే వర్షన్కి వెళ్ళాలంటే కనుక సో దీనికి సంబంధించిన ఇంతకుముందుకు మనం ఒక రైట్. సో ఇక్కడైతే నేను ఈ న్యూ వర్చువల్ మిషన్లోకి వచ్చాను. నేను జస్ట్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఏమంటారు అజ్యూర్ పవర్ షెల్ అని ఇస్తున్నాను. ఇంతకుముందుకు మనం సేమ్ వెళ్ళిన డాక్యుమెంట్లో ఇక్కడ చేస్తే హౌ టు ఇన్స్టాల్ దిస్. సో ఐ వాంట్ టు ఇన్స్టాల్ ఆన్ విండోస్. ఇక్కడ మీరు చూస్తే గనక ఏమడుగుతుంది, ఇది ప్రీ రిక్వైజ్ రైట్స్ అని అడుగుతుంది. ఇందులో అప్డేట్ టు పవర్ షెల్. ఓకే, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గెటింగ్ ఇన్ టు దిస్. అండ్ ఇందులో వచ్చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అబౌట్ మైగ్రేటింగ్ ఫ్రమ్ విండోస్ పవర్ షెల్ సో అండ్ సో 5.1 టు 7 అని చెప్తా ఉంది. ఇక్కడికి వచ్చాను అనమాట. రైట్. సో ఈ విధంగా ఓకే ఈ ఆప్షన్స్లకి తీసుకొచ్చింది. సో ఇప్పుడు దీని అజెండా మనకి ఏదైతే ఉందో, లెట్ మీ ఓకే క్లిక్ దిస్ లింక్ అండ్ డౌన్లోడ్ దిస్ ఇంటూ మై పీసీ. సో ఇప్పుడు వచ్చేసి ఏంటిది పవర్ షెల్ 7.5.1 విండోస్ ఎంఎక్స్ఐ 64 బిట్ అని అడుగుతుంది. సో లెట్ మీ డౌన్లోడ్ దిస్. సో ఇప్పుడు ఇది డౌన్లోడ్ అవుతుంది. సో దీంట్లో ఇప్పుడు దాకా మనం ఏదైతే 7 వర్షన్ డౌన్లోడ్ చేసినామో నవ్ ఇట్ ఈస్ గెటింగ్ డౌన్లోడెడ్. సో ఒకసారి మనం ఈ సిస్టంలో సో వన్స్ ఇట్స్ గెట్ డౌన్లోడెడ్ మై నెక్స్ట్ జాబ్ ఈస్ రైట్. సో ఇప్పుడైతే నా దగ్గర అయితే పవర్ షెల్ డౌన్లోడ్ అయింది. అది 7.5.1 అయితే డౌన్లోడ్ చేసినాము. సో ఆల్రెడీ మనకి విండోస్తోని పవర్ షెల్ వచ్చింది కదా. ఇంతకుముందుకి ఇక్కడ ఓపెన్ చేసినాం. లెట్ మీ ట్రై టు ఓపెన్ వన్స్ అగైన్. సో ఇప్పుడు ఈ పవర్ షెల్ ఏదైతే విత్ బై డిఫాల్ట్ విండోస్తో ఏదైతే వచ్చిందో, సో దీంట్లో ఉండే పవర్ షెల్ వర్షన్ ఏంటో చెక్ చేద్దాం. సో దానికోసం నేను ఇక్కడ ఒక కమాండ్ యూస్ చేస్తున్నాను, వర్షన్ టేబుల్ అది. సో ఒకసారి లెట్ మీ ట్రై టు గివ్ దిస్. ఓకే. సో ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంది, ఇది 5.1 వర్షన్ అనేది ఉందని చెప్తా ఉంది. సో ఇప్పుడు మన అజెండా ఏంటి, ఈ యొక్క పవర్ షెల్ అనేది ఈ సిస్టంలో ఓకే ఈ 7 వర్షన్ అనేది కావాలి. రైట్. సో దానికోసం నేను ఇందులో డౌన్లోడ్ చేసినాను. లెట్ మీ గెట్ ఇన్ టు దిస్ డౌన్లోడ్స్ పవర్ షెల్ 7.1. సో నా ఫస్ట్ జాబ్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క 7 వర్షన్ని దీంట్లో డౌన్లోడ్ చేయడం. Right, it's finished. So once it has been done,
Okay, let me close this. Now you can go here in the start menu and you see here ఇక్కడ పవర్ షెల్ అని ఇచ్చినప్పుడు మనకి ఇంత ముందుకి ఇది బై డిఫాల్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇది నేను ఇన్స్టాల్ చేసింది. సో ఇది మీద క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని నేను చెప్పాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను వర్షన్ చూస్తే కనుక మీకు చూడండి 7.5.1 అనేది వర్షన్ ఉంది. సో ఇది ఓకే, ఫస్ట్ టాస్క్, ఫస్ట్ జాబ్ ఏంటంటే ఈ యొక్క ఆ, ఏమంటాము వర్షన్ని మనం ఇన్స్టాల్ చేయడం. సెకండ్ టాస్క్ ఏముంటుంది, ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేసినాను, ఇన్స్టాలేషన్ చేసినాను. అండ్ వన్స్ ఐ ఇన్స్టాల్ దిస్, నెక్స్ట్ మై జాబ్ ఈస్ దట్ టు ఇన్స్టాల్ దిస్ పవర్ షెల్ మాడ్యూల్. ఓకే, ఇన్స్టాల్ దిస్ పవర్ షెల్ మాడ్యూల్. సో ఈ పవర్ షెల్ మాడ్యూల్ అనేది ఏంటంటే మనకి అజ్యూర్ పవర్ షెల్లో హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. సో ఈ కమాండ్స్ అన్నీ కూడా మీకు రన్ చేయాలంటే కనుక ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క రిపాజిటరీ నుంచి వెళ్ళి మీ లోకల్ సిస్టమ్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన కమాండ్ ఇక్కడ మీకు చూడొచ్చు, ఇన్స్టాల్ మోడల్ ఐఫన్ నేమ్ ఏజెడ్ స్కోప్ కరెంట్ రిపాజిటరీ. సో దీనికోసం మీకు ఏంటంటే మ్యాండేటరీగా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మీ సిస్టమ్కి అవసరం ఉంటుంది. సో నౌ లెట్ మీ ఓకే ట్రై టు టేక్ దిస్ కమాండ్ అండ్ రన్ దిస్ కమాండ్ ఇన్సైడ్ మై సిస్టమ్. సో ఇప్పుడు నేను ఏదైతే ఈ న్యూ సిస్టమ్ తీసుకున్నానో, నేనైతే వర్చువల్ మిషన్ తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి. మీరు మటుకు మీ లోకల్ సిస్టమ్లోనే డైరెక్ట్గా ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ ట్రై టు గెట్ దిస్ కమాండ్, కాపీ. అది టైప్ చేయొచ్చు బట్ లేట్ అవుతుందని చెప్పేసి మనకి వీడియో లెంతీ అవుతుంది. దట్ ఈస్ వై ఐమ్ డూయింగ్ కాపీ పేస్ట్. నౌ యూ కెన్ సీ దట్ ఐఎమ్ ఇన్స్టాలింగ్ దిస్ పవర్ షెల్ మాడ్యూల్. సో ఒకసారి మాడ్యూల్ ఇన్స్టాల్ చేయగానే నెక్స్ట్ మీరు ఏదైతే కమాండ్స్ రన్ చేయాలనుకుంటున్నారో ఆ కమాండ్స్ అన్ని కూడా దీంట్లో రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉంది, నేను ఒక కమాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మనం అజ్యూర్ పవర్ షెల్ కమాండ్ లైన్లో ఏదైతే ఉన్నామో మన నెక్స్ట్ అజెండా ఏముంటుంది అంటే ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మన మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అకౌంట్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అది లాగిన్ అవ్వాలంటే కనుక మనకి ఇక్కడ చూడండి దానికి సంబంధించిన ఒక కమాండ్ అనేది యూస్ చేయాలి. ఆ, దానికి వచ్చేసి నేను కనెక్ట్ ఏజెడ్ అకౌంట్ అనే కమాండ్ యూస్ చేస్తాను. సో ఎప్పుడైతే ఈ కమాండ్ నేను ఇప్పుడు మనకి ఏదైతే నా మిషన్ దీంట్లోకి తీసుకెళ్ళి ఒకసారి నేను ఆ, ఈ కమాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే అది బ్యాక్ ఎండ్లో ఇన్స్టాల్ అవుతుంది కదా. సో లెట్ మీ జస్ట్ ట్రై టు కాపీ దిస్ కమాండ్ అండ్ ట్రై టు రన్ దిస్ కమాండ్. ఓకే, ఇంకొక విండోలో. సో ఎప్పుడైతే నేను అలా అడుగుతానో అది చూడండి ఏమంటుంది ఇక్కడ, ఏజెడ్, ఓకే కనెక్ట్ ఏజెడ్ అకౌంట్, ఇది అనేది అది రికగ్నైజ్ చేసుకోలేకపోతుంది. ఓకే, నేమ్ ఆఫ్ ది కమాండ్ లెట్ ఫంక్షన్ అని చెప్తా ఉంది. ఎందుకు అని అంటే కనుక దానికి సంబంధించిన మోడల్స్ అనేది దాంట్లో ఇన్స్టాల్ అవ్వలేదు. అంటే అజ్యూర్కి సంబంధించిన మనం ఏదైతే కనెక్ట్ అవ్వాలనుకున్నామో ఆ దానికి సంబంధించిన కమాండ్ అనేది దానికి దొరకలేదు. ఇప్పుడు అదే మనం ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం. సో ఇట్ టేక్స్ 5 to 10 minutes ఆఫ్ టైమ్ ఆర్ 3 to బేస్డ్ ఆన్ యువర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అండ్ ఇంటర్నెట్ స్పీడ్ అనమాట. యూ కెన్ సీ హియర్ ఇదైతే మీకు ఆ ప్యాకేజెస్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అవుతుంది. ఇట్ టేక్ సమ్ టైమ్, సో లెట్ మీ పాజ్ దిస్ వీడియో. సో వన్స్ దిస్ ఈజ్ ఇన్స్టాల్డ్, ఒకసారి మీరు చూడండి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ప్రాంప్ట్ ఇలా వచ్చింది. సో ఇది ఒకసారి నేను చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇది ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. సో ఏ విధంగా చెక్ చేస్తాం, ఇంతకుముందుకు మనం ఒక కమాండ్ ఇచ్చినాం, రైట్, ఏమని ఇచ్చినామో కనెక్ట్ ఐఫోన్ ఏజెడ్ అకౌంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏదైతే నేను ఈ కమాండ్ ఇస్తా ఉన్నానో ఒకసారి మళ్ళీ ఆ కమాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, కనెక్ట్ ఏజెడ్ అకౌంట్ అని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ కమాండ్ తీసుకుంది, రైట్. సో ఇప్పుడు ఇది నాకు లాగిన్ అడుగుతుంది. అంటే ఇప్పుడు మన అజెండా ఏంది, అజ్యూర్ రిసోర్సెస్ అనేది కమాండ్ లైన్ ద్వారా పవర్ షెల్ ద్వారా క్రియేట్ చేయాలనేది. అది చేయాలంటే కనుక ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దానికి సంబంధించిన లాగిన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించిన క్రెడెన్షియల్స్ అనేది ఇచ్చి లాగిన్ చేస్తే దెన్ ఐ కెన్ స్టార్ట్ వర్కింగ్. సో ఏం వర్క్ చేస్తాను దీంట్లో నేను, ఓకే ఏ విధంగా వర్క్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేసినాం. ఓకే, ఫస్ట్ దీంట్లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి హైయర్ వర్షన్కి. సెకండ్ జాబ్ ఏంటంటే దానికి సంబంధించిన మాడ్యూల్స్ అనేది ఇన్స్టాల్ చేసినాము. ఈ రెండు టాస్క్ అయిన తర్వాత ఇన్స్టాల్, అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ మనం ఏమంటున్నాం, కనెక్ట్ అవ్వాలి. అది క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ చేసిన తర్వాత దెన్ యూ విల్ స్టార్ట్ వర్కింగ్ విత్ దిస్ ఓకే కమాండ్స్ అనమాట. సో ఇందులో మనకి అజ్యూర్ పవర్ షెల్ కమాండ్లెట్స్ ఫాలో ద స్టాండర్డ్ పవర్ షెల్ నేమింగ్ కన్వర్జన్స్ అని చెప్తా ఉంది. ఏముంది ఇక్కడ మనకి దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇందులో మనము వర్బ్ అండ్ నౌన్తో పనిచేస్తాం. సో ఫస్ట్ దీంట్లో వచ్చేసింది వర్బ్ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుంది ఇక్కడ,
ఓకే. వర్బ్ డిస్క్రైబ్స్ ది యాక్షన్ ఆఫ్ ఇన్స్టెన్స్. ఏం చేయాలనుకుంటున్నాను? ఓకే. ఒక కొత్త రిసోర్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, లేదంటే ఆ రిసోర్స్ని ఇన్ఫర్మేషన్ని తీసుకురావాలనుకుంటున్నాను, లేదంటే ఆ రిసోర్స్ని వేరే దానికి అలైన్ చేయాలనుకుంటున్నాను, లేదా రిసోర్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. రైట్. సో వర్బ్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది యాక్షన్ ఏం చేయాలనుకుంటున్నాం. రైట్. సో ఇక్కడ నౌన్ అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనం ఏదైతే వైల్ నౌన్ రిప్రజెంట్ ద రిసోర్స్ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏ రిసోర్స్ ఇక్కడ న్యూ అన్నావు అంటే న్యూ ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నావు? ఒక విఎంని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. న్యూ అన్నారు ఇక్కడ. ఓకే. ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నావు? ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయాలనుకుంటున్నావు. గెట్ అన్నాం ఇక్కడ. గెట్ ఏం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నావు? ఒక అజూర్ విఎమ్స్ నా దగ్గర ఎన్ని రన్ అవుతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. రైట్. సో ఆ విధంగా మనకి ఇక్కడ వర్బ్ అండ్ నౌన్ అనేది వర్క్ చేస్తాయి. రైట్. సో అలాగే మేము మొత్తం కమాండ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక, దానికి సంబంధించిన ఏదైనా కమాండ్ గురించి డిస్కవర్ చేయాలా, లేదంటే దానికి సంబంధించిన మొత్తం కమాండ్స్ రావాలంటే అంటే గనక ఈ గెట్ కమాండ్ అనే కమాండ్ లైన్ మనం ఇస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకి దీంట్లో కొన్ని హియరర్కిక్ రెఫరెన్సెస్ టేబుల్స్ ఫర్ ద కామన్ రిసోర్సెస్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద మోడల్. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మీరు రిసోర్స్ టైప్, ఒక రిసోర్స్ గ్రూప్ ఉందనుకోండి, మనం దాన్ని పవర్ షెల్ ఎలా చెప్పాలి అని అంటే, నాకు ఈ విధంగా ఏజెడ్ రిసోర్స్ అనేది కావాలి అని చెప్తా ఉన్నాం అనమాట. ఓకే. అలాగే ఒక వర్చువల్ మిషన్ అనుకోండి, దానికి సంబంధించిన ఏ విధంగా చెప్తున్నామో, ఏజెడ్ విఎం, సారీ ఇక్కడ ఏజెడ్ రిసోర్స్ గ్రూప్, అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి, ఇది ఏజెడ్ విఎం అంటే ఇది రిసోర్స్కి సంబంధించింది, ఇది కంప్యూట్కి సంబంధించింది. కంప్యూట్కి సంబంధించిందిలో దాంట్లో వచ్చేసి ఇది విఎం. ఇది స్టోరేజ్కి సంబంధించింది అంటే ఏజెడ్ డాట్ స్టోరేజ్ అని ఇచ్చినప్పుడు ఏదైతే ఉంటుందో, దీంట్లో మనము ఈ స్టోరేజ్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. రైట్. సో ఆ విధంగా మనకు వచ్చేసి ఏంటి, ఇది అజూర్ పవర్ షెల్ మోడల్, అండ్ దీన్ని వచ్చేసి మనం ఏదైతే ఆ, ఆ రిసోర్స్ని ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రజెంట్ చేస్తాం. రైట్. సో ఫస్ట్ అజెండా ఇప్పుడు వచ్చేసి మనకి దీంట్లో లాగిన్ చేయడము. ఓకే. ఈ లాగిన్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ అనేది కావాలి. సో లెట్ మీ లాగిన్ ఇన్ టు మై మైక్రోసాఫ్ట్ అజూర్ బై గివింగ్ ది క్రెడెన్షియల్. ఆల్ రైట్. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏ విధంగా అనేది చూసినాం మనము, మాడ్యూల్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి, ఇప్పుడు మీరు చూస్తే వన్స్ ఐ హావ్ గివెన్ ద క్రెడెన్షియల్స్, నవ్ ఐ హావ్ బీన్ లాగ్డ్ ఇన్ టు మై అజూర్ పవర్ షెల్. ఓకే. సో ఇది నా లోకల్ పీసీలో అయినాను ఇప్పుడు నేను. ఇంత ముందుకు ఆల్రెడీ నా దగ్గర పవర్ షెల్ ఇక్కడ ఉండే కాబట్టి నేను మీకు ఒక కొత్త వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి, ఈ వర్చువల్ మిషన్ ఏ విధంగా ఈ పవర్ షెల్ అనేది ఇన్స్టాల్ చేయాలి అండ్ మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు దీంతో నాకు వర్క్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ క్లోజింగ్ దిస్ అనమాట. నవ్ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ మై లోకల్ మిషన్. సో ఇప్పుడు ఈ లోకల్ మిషన్లో కనెక్ట్ ఏజెడ్ అకౌంట్ అని ఇవ్వగానే అది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది. అజ్యూర్ అకౌంట్, సో దీనికి కంపల్సరీ మీకు అజ్యూర్ అకౌంట్ ఉండాలి. లాస్ట్ క్లాస్లో మనం చూసాం కదా ఎలా క్రియేట్ చేయాలన్నది. సో ఐ హావ్ గివెన్ దిస్ క్రెడెన్షియల్. సో ఈ క్రెడెన్షియల్స్ ఇవ్వగానే చూడండి, నవ్ ఐ కనెక్టెడ్, అండ్ వన్స్ ఐ గెట్ కనెక్టెడ్ నవ్ ఐ కెన్ గో అండ్ రన్ మై కమాండ్స్ అండ్ టు క్రియేట్ మై అజ్యూర్ రిసోర్సెస్. సో ఇప్పుడు దీంట్లో చెక్ చేయాలనుకోండి, అసలు మనకి ఈ సబ్స్క్రిప్షన్ ఏముంది అని చెక్ చేయాలంటే ఐ హ్యావ్ ఆల్రెడీ ఫ్యూ కమాండ్స్. సో ఇప్పుడు నేను గెట్ హైఫన్ ఏజెడ్ సబ్స్క్రిప్షన్ అని ఇచ్చినాను అనుకోండి దీంట్లో. రైట్. సో వాట్ ఈస్ ద సబ్స్క్రిప్షన్? సో లెట్ మీ ట్రై టు కాపీ దిస్ అండ్ ట్రై టు రన్ దిస్. సో గెట్ హైఫన్ ఏజెడ్ సబ్స్క్రిప్షన్ అని ఇచ్చినప్పుడు నా సబ్స్క్రిప్షన్ ఏంటి అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంది. రైట్. ఇది అనేది ఎనేబుల్లో ఉంది. ద సేమ్ థింగ్ మీరు ఇక్కడ పోర్టల్లోకి వెళ్తే కనుక యూ కెన్ చెక్ అబౌట్ మై సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇందులో మీకు కనబడతాయి. ఓకే. సో అలాగే ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఇందులో ఏమైనా రిసోర్సెస్ ఉన్నాయా అనేది నేను చెక్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు చెక్ మై, సో దీనికి సంబంధించిన ఇంతకుముందుకు మనం చూసినాం కదా, ఏం చూసినాము, ఒక దీంట్లో ఆ, ఇక్కడ ఏం ప్రజెంట్ చేస్తూ ఉంది ఇది, ఫైండ్ సమ్ కమాండ్స్లో వర్బ్ అండ్ నౌన్ గురించి డిస్కస్ చేసినాం కదా. మనకు కొన్ని వర్బ్ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుంది, ఆ ఇన్స్టెన్స్ని ఏదైతే మనం తీసుకురావాలనుకుంటున్నాం, ఏం తీసుకురావాలనుకుంటున్నాము, ఏముంది అని తెలుసుకోవాలనుకుంటున్నాం. సో దానికోసం దానికి సంబంధించి ఏమంటున్నాను ఇక్కడ, గెట్ అంటున్నాను. గెట్ హైఫన్, సో ఏం చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు నేను, ఏం చెక్ చేయాలనుకుంటున్నాను, ఫర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు చెక్ ది రిసోర్స్ గ్రూప్. సో దానికి సంబంధించి ఏజెడ్, సో ఆర్ రిసోర్స్, ఓకే ఆర్ఈఎస్ ట్యాబ్ యూస్ చేస్తే మీకు రిసోర్స్ వచ్చింది. జీ క్యాప్స్ ఉంది ఇక్కడ, ట్యాబ్ యూస్ చేస్తున్నాను అక్కడ. దానికి సంబంధించిన రిసోర్స్ గ్రూప్స్ ఏదైతే ఉంటుందో అది రిప్రజెంట్ చేస్తుంది.
సో ఫైన్, వన్స్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్, ఇప్పుడు దీంట్లో రిసోర్స్ గ్రూప్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది. సో ఏమున్నాయి నాకు ఇక్కడ రిసోర్స్ గ్రూప్స్, నా పోర్టల్లోకి వెళ్ళి చూస్తే గనక నా సబ్స్క్రిప్షన్స్లో ఇక్కడ సర్చ్లో రిసోర్స్ గ్రూప్స్లోకి వెళ్తే గనక ఇందులో రిసోర్స్ గ్రూప్స్ అనేది RG1, RG2 అండ్ నెట్వర్క్ వాచర్ అనేది ఈ త్రీ రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఈ త్రీ రిసోర్స్ గ్రూప్స్ అనేది ఇక్కడ ప్రజెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, RG2, RG1 అండ్ నెట్వర్క్ వాచ్, అండ్ ఈ త్రీ రిసోర్స్ గ్రూప్స్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఓకే. సో అలా మీకు ఏది కావాలన్నా సరే ఇక్కడ మనకి దానికి సంబంధించిన కమాండ్ ఏంది, గెట్, ఓకే, హైఫన్ ఏజెడ్. ఓకే, దానికి సంబంధించిన, ఇప్పుడు నేను ఏది కావాలంటే అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకురావచ్చు. ఓకే. సో ఇప్పుడు యాజ్ పర్ దిస్, మీరు ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకోండి. అజూర్లో మనకు తెలుసు కదా, మీరు ఏం చేయాలని కూడా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి, అందులో రిసోర్సెస్ అనేది రన్ చేయాలి. సో టు క్రియేట్ రిసోర్స్ గ్రూప్, వాట్ ఆర్ ద అజూర్ డాక్యుమెంట్లో ప్రతిదీ ఉంటుంది మీకు. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ రిసోర్స్ గ్రూప్ అని ఇచ్చినాను అనుకోండి. ఓకే, క్రియేట్ అజూర్ రిసోర్స్ గ్రూప్. సో ఇంతకుముందుకు మనం డిస్కస్ చేసినట్టుగా, ఒకటి మీరు పోర్టల్లోకి వెళ్ళొచ్చు, లేదంటే మీకు ఇక్కడ ఏంది అజూర్ పవర్ షెల్లోకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ అజూర్ పవర్ షెల్ తీసుకున్నాను. సో దీంట్లో ప్రీ రిక్వెజైట్స్ ఏమంటుంది అది చూడండి. అది ఈ మాడ్యూల్ ఇన్స్టాల్ చేయమంటుంది ఫస్ట్. సో ఆల్రెడీ మనం ఇక్కడ చేసినాము, తర్వాత సైన్ ఇన్ అంటుంది. ఈ రెండు వర్క్స్ మనం చేసినాం కాబట్టి నెక్స్ట్ రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం దీని గురించి. అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు రిసోర్స్ గ్రూప్స్ కనుక క్రియేట్ చేయాలంటే కనుక ఇది క్రియేట్ రిసోర్స్ గ్రూప్, దానికి సంబంధించిన న్యూ-AZ రిసోర్స్ గ్రూప్ అనే కమాండ్ని యూస్ చేయమంటుంది. సో ఇక్కడ మనం వచ్చేసి న్యూ-AZ రిసోర్స్ గ్రూప్, అండ్ దానికి సంబంధించిన నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఇది దానికి నేమ్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చింది, అండ్ ఏ లొకేషన్లో క్రియేట్ చేయాలనుకుంటున్నామో. సో చేసి సింపుల్గా మీరు ఇక్కడ కాపీ చేసి, ఒకవేళ మీరు దీన్ని ఏమైనా మాడిఫై చేయాలనుకుంటే కనుక డైరెక్ట్గా ఇక్కడికన్నా వెళ్ళి చేయొచ్చు, లేదంటే ఒక నోట్ ప్యాడ్లో తీసుకొని అక్కడ మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు దీనికి రిసోర్స్ గ్రూప్ దగ్గర, ఎగ్జాంపుల్ అనే రిసోర్స్ గ్రూప్ దగ్గర ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ జస్ట్ ఆర్జీ. మనం ఒక విఎంని క్రియేట్ చేయాలనుకుంటున్నాము, లేదంటే ఒక ఒక టీమ్కి ఇది ఇవ్వాలనుకుంటున్నాము, డెవలపింగ్ టీమ్కి. సో దానికి సంబంధించిన నేమ్ అనేది అక్కడ ప్రజెంట్ చేస్తా ఉన్నాను. రైట్. సో దెన్ మీకు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్, మీరు ఈస్ట్ యుఎస్ఆ, ఇండియానా, సౌత్ ఇండియానా, సెంట్రల్ ఇండియానా, ఆ డేటా సెంటర్ అనేది అక్కడ మీరు ఇవ్వచ్చు. ప్రజెంట్ నేనైతే బై డిఫాల్ట్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను. రైట్. సో వన్స్ ఐ హావ్ డన్ విత్ మై ఎగ్జిక్యూషన్ ఆఫ్ కమాండ్, నౌ యూ కెన్ సీ దట్ ఆర్జీ దేవ్ అనేది అది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. మనం ఇంతకుముందుకు యూజ్ చేసిన కమాండ్ ఏదైతే ఉంటుందో, ఏదది హ్యావ్ ట్రైంగ్ టు యూజ్ ఇస్ గెట్ -AZ రిసోర్స్ గ్రూప్. సో ఇందులో చూస్తే కనుక ఇప్పుడు మనకి ఆ రిసోర్స్ గ్రూప్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఏదైతే ఉందో ఇది యాడ్ అయింది దీంట్లో. ద సేమ్ థింగ్ మీరు పోర్టల్లో చెక్ చేసుకోవాలంటే కనుక అజ్యూర్ పోర్టల్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇట్ టేక్స్ జస్ట్ 1-2 minutes ఆఫ్ టైమ్, దెన్ ఇట్ విల్ డిస్ప్లే ద రిసోర్స్ గ్రూప్ విచ్ యూ క్రియేటెడ్ ఇట్ ఫ్రమ్ ది పవర్ షెల్. యూ కెన్ సీ దిస్ ఆర్జీ దేవ్ అనేది. సో ఇప్పుడు ఇది ఎంటీ రిసోర్స్ గ్రూప్, దీంట్లో ఏమనేది ఇట్లా ఇందులో ఏమనేది లేవు. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేసుకోవాలన్నా దానికి సంబంధించిన సర్టెన్ కమాండ్స్ అనేది అది రిప్రజెంట్ చేస్తుంది. లిస్ట్ ఆఫ్ రిసోర్స్ గ్రూప్స్, ఇక్కడ గెట్ అనే కమాండ్ యూస్ చేసినాం. అలాగే ఇక్కడ రిసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ వద్దనుకుంటే కనుక ఆ రిసోర్స్ గ్రూప్ని డిలీట్ చేయొచ్చు. రైట్. సో ఏమని యూస్ చేస్తాం, ఇక్కడ నేను ఇక్కడ కాపీ అని ఇచ్చేసి, సో ఒకసారి నేను ఇక్కడ, ఓకే, సరే, ఏంటది కమాండ్, రైట్. సో రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి ఏం చెప్తా ఉంది ఇక్కడ, ఇది వాట్ ఈస్ ద నేమ్ ఇట్ ఈస్ గివింగ్, ఎగ్జాంపుల్ రిసోర్స్ గ్రూప్ అని చెప్తా ఉంది. సో నాకు వచ్చేసి ఇక్కడ రిసోర్స్ గ్రూప్ ఏం డిలీట్ చేయాలనుకుంటున్నాను, సేమ్ ఇంతకుముందుకు మనం ఏదైతే ఇచ్చినామో, సో ఐ జస్ట్ కాపీ ఇట్ అండ్ ట్రై టు ప్రెజెంట్ ఇట్ హియర్. సో ఇప్పుడు చూడండి, అది డూ యూ వాంట్ టు డిలీట్ అంటే నేను ఎస్ అని కొడుతున్నాను, ఎస్ అని ఇచ్చేస్తే డిలీట్ అయిపోతుంది. రైట్. సో ఈ విధంగా నేను రిసోర్స్ గ్రూప్, అది దాంట్లో ఉండే రిసోర్సెస్ బట్టి అది టైం తీసుకుంటుంది ఏ విధంగా అనేది. So in this way, I'm trying to delete this, and you can also deploy your resources inside this. What is it? Resource group. So how do you deploy the resources inside this? So దానికి సంబంధించి ఎగ్జాంపుల్ మనం క్రియేట్ ఏ క్రియేట్ ఏ అజ్యూర్ వర్చువల్ మిషన్ అని ఇచ్చాం అనుకోండి, అజ్యూర్ వర్చువల్ మిషన్. రైట్. సో అజ్యూర్ వర్చువల్ మిషన్. సో దీంట్లో ఇప్పుడు నాకు ఒక మిషన్ క్రియేట్ చేయాలి. ఆ మిషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, నౌ ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ దిస్ యాజ్ ఎ పవర్ షెల్, అండ్ ఇందులో వచ్చేసి విండోస్ మిషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఆర్ మీకు కావాలంటే లినక్స్ ఉంటే లినక్స్ మిషన్. సో దానికి సంబంధించి క్రియేట్ రిసోర్స్ గ్రూప్ అని చెప్తా ఉంది.
ఓకే, సో అండ్ సో అని చెప్పేసి ఇక్కడ రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి మై రిసోర్స్ గ్రూప్. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక రిసోర్స్ గ్రూప్ని మళ్ళీ ఆ, ఇది వచ్చేసి ఈస్ట్ యూఎస్లో చెప్తా ఉంది. అండ్ రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి ఐమ్ ట్రైంగ్ టు గివ్ దిస్ యాజ్ ఓకే మై, మళ్ళీ ఒకసారి ఓకే, try to execute it. So once this command is executed, now the resource group will be ready for you. Then to create a virtual machine, ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడ? ఇక్కడ చూడండి, మనం ఇక్కడ న్యూ -az VM, ఓకే, ఇది ఇవ్వాల్సి వస్తుంది, రైట్? సో ద రిసోర్సెస్ న్యూ -az VM కమాండ్ లెట్ క్రియేట్స్ యూ క్రియేట్స్ ఇఫ్ దే డు నాట్ హ్యావ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇంతకుముందుకు ఒకవేళ లేకపోతే కనుక అది చేస్తూ ఉంది. దానికి సంబంధించిన కమాండ్ మొత్తం ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇందులో మీరు చూస్తే కనుక ఇది కావాలంటే మీరు నోట్ ప్యాడ్లో తీసుకొని దీనికి సంబంధించిన మోడిఫికేషన్స్ అనేది యూ కెన్ గివ్ ఇట్. సో దీంట్లో ఓ ఇదంతా లెంతీ వెళ్ళిపోయింది. ఓకే, దట్స్ ఫైన్. సో ఐ ట్రై టు ప్రజెంట్ ఇట్ హియర్. నేను ఒక కొత్త విఎం చేయాలనుకుంటున్నాను. అండ్ దానికి సంబంధించిన రిసోర్స్ గ్రూప్ వచ్చేసి దాని పేరు ఏంటి అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ మనం ఒక రిసోర్స్ గ్రూప్ తీసుకున్నాం కదా, ఆ నేమే ఇక్కడ ఇద్దాం మనము. ఓకే, సో ఒకసారి నేను ఇది క్లియర్ చేసేసి ఈ కమాండ్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. లేదనంటే ఒక ఓకే, సో దీంట్లో లెట్ మీ కమ్ హియర్, ట్రై టు కాపీ దిస్ హియర్. అండ్ ఇక్కడ ఏమి ఇస్తున్నాను, అజ్యూర్ విఎం అండ్ రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి ఏం చెప్తా ఉన్నా ఇక్కడ. సో ఐ వాంట్ టు గివ్ దిస్ రిసోర్స్ గ్రూప్ నేమ్. ఇంతకుముందుకు ఏం ప్రజెంట్ చేసాము, వాట్ ఈస్ దట్ ఐ గివెన్, మై దేవ్. ఓకే, సో లెట్ మీ కాపీ దిస్ అండ్ ట్రై టు put this here inside this. ఇది సరిగ్గా రావట్లేదు, జస్ట్ గివ్ మీ మినిట్. ఓకే, సో లెట్ మీ కాపీ దిస్ వన్స్ అగైన్ లైక్ దిస్. ఇదన్నీ ఒక సింగిల్ లైన్లో వస్తూ ఉన్నది. లెట్ మీ టేక్ దిస్ నోట్ ప్యాడ్. మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ విధంగా. ఓకే, కాపీ చేసినాను. సో దీంట్లో క్రియేట్ న్యూ అజ్యూర్ విఎం అండ్ దీంట్లో రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి మనం ఆల్రెడీ ఒక రిసోర్స్ గ్రూప్ నేమ్ అనుకున్నాం కదా ఇక్కడ. సో ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో దే ఓకే, యూ కెన్ గివ్ దట్ నేమ్. అండ్ మీ విఎం నేమ్ వచ్చేసి మై విఎం ఆర్ ఐ కెన్ సే దిస్ యాజ్ మై ఓకే విండోస్ విఎం అని చెప్తా ఉన్నాను ఇందులో. అండ్ లొకేషన్ ఈస్ట్ యూఎస్. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్ ఏదైతే ఉందో, మీకు విండోస్ కావాలా లినక్స్ కావాలని అంటే ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ అని తీసుకుంది. అండ్ వీనెట్ సబ్నెట్ ఇవన్నీ కూడా యాస్టీస్ ఇచ్చేస్తున్నాను నేను. ఓకే, సో వన్స్ ఐ హావ్ డన్ విత్ దిస్, లెట్ మీ కాపీ దిస్ అండ్ ట్రై టు రన్ దిస్ సేమ్ కమాండ్ ఓవర్ హియర్. ఓకే, ఇది నా పవర్ షెల్లో ఇప్పుడు ఈ కమాండ్ని రన్ చేస్తా ఉన్నాను. ఓకే, సో ఇక్కడ మీకు వచ్చేసరి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కొత్తగా తీసుకుంటుంది. సో ఇక్కడ నేను యూజర్ నేమ్ వచ్చేసి SNIT అండ్ మై పాస్వర్డ్. రైట్ నౌ ఐఎమ్ ట్రైంగ్ టు. సో ఈ ఇమేజ్లో ఏదైతే దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ కొన్నిసార్లు ఇట్ మైట్ నాట్ టేక్, అప్పుడు ఆ డేటా సెంటర్లో ఆ కాన్ఫిగరేషన్ అవైలబుల్ లేకపోతే కూడా దానికి ఎర్రర్ ఇస్తుంది. దెన్ యూ హ్యావ్ టు చూస్ ది రైట్ కాన్ఫిగరేషన్ అండ్ ఆర్ డిఫరెంట్ డేటా సెంటర్స్. సో ఇప్పుడు వచ్చేసి బై డిఫాల్ట్గా అది సైజ్ అయితే స్టాండర్డ్ D2S V3 అనే ఈ సైజ్ తీసుకుంది. సేమ్ లైక్ మీరు ఒక విఎం క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే అడుగుతుందో వర్చువల్ మిషన్ అని మనం ఇచ్చినప్పుడు ఇక్కడ గ్రాఫికల్ ఇంటర్ఫేస్లో నేను చూపిస్తా ఉన్నాను ఇది. సో ఇందులో ఏదైతే ఆప్షన్స్ అడుగుతుందో సేమ్ ఆప్షన్స్ మీకు అక్కడ అడుగుతుంది. మిగతావి ఏవైతే ఉంటాయో అది డిఫాల్ట్గా తీసుకుంటా ఉంది. ఇక్కడ రిసోర్స్ గ్రూప్ ఇంతకుముందు మనం క్రియేట్ చేసినాం కదా మై దేవ్ అని, ఈ విధంగా. సో నేమ్ వచ్చేసి అక్కడ నేను మై విఎం అనేది ఇచ్చినాను. సమ్ నేమ్ ఇచ్చిన విండోస్ విఎం అని ఇచ్చినాను కదా. అలాగే ఇక్కడ కూడా నేను విండోస్ విఎం అండ్ లొకేషన్ ఈస్ట్ యూఎస్. అండ్ ఇవి వచ్చేసి ఇప్పటికైతే నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్. ఇక్కడ చూడండి, ఇది విండోస్ 2022 ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఏదైతే తీసుకున్నామో సేమ్ అదే. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి కాన్ఫిగరేషన్. ఇక్కడ మనకి దీంట్లో ఏమడుగుతుంది, స్టాండర్డ్ D2S V3 అనేది తీసుకుంది. ఆ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ మీకు దీంట్లో స్టాండర్డ్ D4 ఇది.
D2 అనేది అది తీసుకుంది. సో ఇక్కడ మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి. దెన్ యుల్ గివ్ యువర్ యూజర్ నేమ్, ఐ హావ్ గివెన్ ఎస్ఎన్ఐటి అండ్ మై పాస్వర్డ్. అండ్ ఫైనలీ ఇందులో ఒక పోర్ట్ అనేది అలౌ చేసినాం, ఎందుకంటే మనం ఇది విండోస్ మిషన్ కాబట్టి అది కనెక్ట్ కావాలి కాబట్టి నేను ఆర్డిపి అనేది అలౌ చేశాను. రైట్. అండ్ ఫైనల్గా క్రియేట్ అని ఇచ్చినాము. ద సేమ్ థింగ్ ఇదే స్క్రిప్ట్ అనేది నేను ఇక్కడ రన్ చేశాను. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే గనక దీని ఎగ్జిక్యూషన్లో ఇప్పుడు ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. సో వన్స్ ఇట్ ఈస్ డన్, ద రిజల్ట్ విల్ బి ఇక్కడ మీకు ఏదైతే మనం వర్చువల్ మిషన్ ఉందో ఇందులో ఇప్పుడైతే నాకు ఎన్ని విఎమ్స్ కనబడుతున్నాయి, ఒకటే విఎం కనబడుతూ ఉంది. బట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొక విఎం కనబడాలి నాకు. ఓకే. సో ఒకవేళ మీకు వద్దనుకుంటే ఇది డిలీట్ చేసేయచ్చు. ఐఎమ్ ట్రైంగ్ టు డిలీట్ దిస్ రైట్ నో. ఒకవేళ వీలైతే మనము ఒక లినక్స్ మిషన్ కూడా ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో లెట్ మీ డిలీట్ దిస్. సో లెట్ మీ పాజ్ దిస్ ఫర్. నో యూ కెన్ సీ హియర్, ఈ విఎం అనేది మనకి సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టు చెప్తా ఉంది. దీంట్లో వచ్చేసి సక్సీడ్ అని చెప్పేసి చెప్తా ఉంది. అండ్ ఇఫ్ యు గో అండ్ చెక్ ఇన్ ద గ్రాఫికల్ ఇంటర్ఫేస్, సో ఇక్కడ చూడండి విండోస్ విఎం అని ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసినామో ఆ విఎం ఇక్కడ కనబడుతూ ఉంది. రైట్. సో లెట్ మీ గెట్ ఇన్ టు దిస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు దిస్ యూ కెన్ గో ఇన్ టు దిస్ అండ్ గెట్ దిస్ పబ్లిక్ ఐపీ. ఇక్కడ మీరు రిమోట్ డెస్క్టాప్ తీసుకొని అందులో దానికి సంబంధించిన పబ్లిక్ ఐపీ ఇచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్. సో ఈ ఎస్ఎన్ఐటి అనేది, ఎస్ అనేది నా లోకల్ సిస్టమ్. సో ఇక్కడ నేను ఆ, ఏదైతే నా మిషన్ ఉందో రైట్, ఇప్పుడు నా మిషన్కి కనెక్ట్ అవునాను. సో ఇప్పుడు ఏదైతే ఈ విఎం మనం త్రూ పవర్ షెల్ క్రియేట్ చేసామో ఈ విధంగా కనెక్ట్ అయ్యాము. ఓకే. సో ఇది విండోస్ 2022 ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ మిషన్ పైన మీరు ఏదైతే ఇన్స్టాల్ చేసి రన్ చేయాలనుకుంటున్నారో దట్ యూ కెన్ డూ ఇట్. బట్ ఓవరాల్ అజెండా ఏంటంటే మనకి త్రూ పవర్ షెల్ ఒక రిసోర్స్ మనం ఇంతకుముందుకు డిస్కస్ చేసినప్పుడు ఆ, ఏమని చేసినాము, వాట్ ఈస్ దట్ వి డిస్కస్, పవర్ షెల్ అనేది ఎందుకు యూస్ చేస్తాం. ఓకే. పవర్ షెల్ అనేది ఎందుకు యూస్ చేస్తాం, టు క్రియేట్ అండ్ మేనేజ్ ది అష్యూర్ రిసోర్సెస్. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే. పవర్ షెల్ అనేది ఓకే ఏం చేస్తుంది, ది కమాండ్ లైన్ టూల్స్, దీని ద్వారా మనం ఏం చేస్తా ఉన్నాము, టు మేనేజ్ అజ్యూర్ రిసోర్సెస్, రైట్, టు క్రియేట్ అండ్ రన్. ఓకే వాట్ వి క్రియేటెడ్ నో, వి క్రియేటెడ్ సమ్ విఎం. ఓకే ఎగ్జాంపుల్. అండ్ ఇన్సైడ్ దిస్ విఎం క్రియేట్ అయ్యేటప్పుడు అది స్టోరేజ్ క్రియేట్ అయింది, అంటే డిస్క్ క్రియేట్ అయింది, దాని వెనకాల నెట్వర్క్ క్రియేట్ అయింది. ఈ ప్రాసెస్ ఇప్పుడు మనం దేనిపైన వర్క్ చేసినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ పైన వర్క్ చేసినాం. ఏ ఎన్విరాన్మెంట్కి ఇచ్చినాం మనం, దేవ్ అనే ఎన్విరాన్మెంట్కి ఇచ్చినాము. ఓకే. సో మనం ఎందులో ఇన్స్టాల్ చేసినాం, ఇది వచ్చేసి విండోస్లో ఇన్స్టాల్ చేసినాం. ఓకే. సో సేమ్ ప్రాసెస్, ఐ హోప్ యూ ఆల్సో విల్ గెట్ ద సేమ్ రిజల్ట్. సో ఇక్కడ మీరు చూస్తే నా విఎం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసినో సో ఈ విధంగా వచ్చిందనమాట. ఓకే. సో ఇప్పుడు ఇది విండోస్ విఎం. సో దీంట్లోనే నేను పవర్ షెల్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి చూపించిన, ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి ఇది ఫస్ట్ టైం మనం ఇప్పుడు తీసుకున్నాం కదా. పవర్ షెల్ నేను సర్చ్లోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఏం చూపిస్తుంది ఇది, ఇంత ముందుకు మనకి ఆ 5 వర్షన్ ఏదైతే వచ్చిందో ఇది చూపిస్తుంది. సో దీని తర్వాత నేను ఏం చేసినాను, ఆ డౌన్లోడ్ చేసి విండోస్ 7 ఏదైతే వర్షన్ వచ్చిందో అది చేసినాం. సో రైట్ నో ఐమ్ క్లోజింగ్ దిస్. అలాగే మీరు ఏదైతే డిఫరెంట్ మిషన్స్ ఇప్పుడు మనం పవర్ షెల్లో దేని గురించి, వర్చువల్ మిషన్, ఇది విండోస్ మిషన్ గురించి మాట్లాడతాం. ఒక ఈ ఆస్పెక్ట్స్లో మీరు ఒకవేళ వర్చువల్ మిషన్ లినక్స్ అని ఇచ్చినారు అనుకోండి, యూ విల్ గెట్ ద లినక్స్ మిషన్ ఫర్ ద సేమ్. ఓకే. ఇక్కడ చూడండి క్రియేట్ ఎ లినక్స్ మిషన్ త్రూ అజ్యూర్ పోర్టల్ అని ఉంది, బట్ లేటర్ ఐ విల్ టేక్ దిస్ యాజ్ ఎ పవర్ షెల్. అండ్ ఇక్కడ పవర్ షెల్లో వచ్చేసి స్క్రిప్ట్ చూడండి, అండ్ లినక్స్ విఎం గురించి ఉంది. ఇది లినక్స్ విఎంలో సేమ్ మళ్ళీ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేసి రిసోర్స్ గ్రూప్ తర్వాత ఈ విఎం క్రియేట్ చేయమంటుంది. సో ఇక్కడ ఈ విఎం క్రియేట్ చేసేటప్పుడు ఇంతకుముందుకి ఇచ్చిన స్క్రిప్ట్లో మనం ఏదైతే ఉందో ఇందులో మీరు చూస్తే గనక, సో సారీ, సో ఇది ఈ విధంగా కాపీ చేసుకుందాం సో దట్ సింగిల్ లైన్లో కాకుండా. ఇప్పుడు చూడండి రీసోర్స్ గ్రూప్ మనం సేమ్ ఇలాగే ఇంతకుముందుకు మనం ఏదైతే ఇచ్చినామో సేమ్ రీసోర్స్ గ్రూప్ ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే. అండ్ విఎం వచ్చేసి ఇప్పుడు మనం ఇది దేనికి యూస్ చేసినాం, ఇంతకుముందుకు విండోస్ అనే కదా, ఇది వచ్చేసి నేను లినక్స్ విఎం తీసుకుంటున్నాను.
రైట్. ఇది ఈస్ట్ యూఎస్ డేటా సెంటర్ ఆపరేటింగ్ సిస్టమ్ డిబియన్ మీకు అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అది తీసుకోవచ్చు. దాని సైజ్ కూడా వచ్చేసి ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం ఈ సైజే తీసుకోవాలి. లేదు ఇంకా నీకు వేరే ఏదైనా సైజ్ కావాలంటే కూడా ఆ సైజ్ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు ఒకవేళ మీకు ఇది కావాలంటే స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళి అక్కడ ఇవ్వచ్చు. ఇంతకుముందు మనం చూపించినాం కదా ఈ సైజ్ అని. ఒకవేళ దానికి ఈ సైజ్ దొరకకపోతే మనం చేంజ్ చేసుకుందాం. అండ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ సో అండ్ సో, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మిషన్కి కనెక్ట్ అయినాం కదా, మనం రిమోట్ డెస్క్టాప్లోకి వెళ్ళి నేను ఒక ఐపీ అడ్రస్ ఇచ్చినాను కదా. ఈ ఐపీ అడ్రస్ అనేది పబ్లిక్ ఐపీ అనమాట. ఈ పబ్లిక్ ఐపీ అనేది అది జనరేట్ చేయాలి, దెన్ ఓన్లీ యూ కెన్. సో దానికి సంబంధించిన నేమ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అది. అండ్ పోర్ట్ 80 ఇప్పుడు మనం ఇది కనెక్ట్ చేయాలంటే కనుక విండోస్ మిషన్ అయితే మనకి దీంట్లో ఆ, ఏమంటాం ఆర్డిపి పోర్ట్ ద్వారా కనెక్ట్ అవుతాము. అండ్ ఈ లినక్స్ మిషన్ అయితే మనకి ఎస్ఎస్ఎస్ క్యూ ద్వారా కనెక్ట్ అవుతాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి అది ఓపెన్ పోర్ట్ వచ్చేసి నేను ఇక్కడ 80 అని ఉంది. ఇది ఎస్ఎస్హెచ్ మీకు యూ కెన్ చెక్ ఫర్ వాట్ ఈస్ ఇట్ ఎస్ఎస్హెచ్ పోర్ట్. సెక్యూర్గా ఈ మిషన్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి నేను ఏం అడుగుతున్నాను, ఈ పోర్ట్ని ఓపెన్ చేయమని అడుగుతున్నాను. అండ్ లేదు ఇది కీ ద్వారా అని అంటుంది. నేను కీ అయితే ఏమి ఇవ్వను ఇప్పటికైతే. ప్రెసెంట్ అయితే పాస్వర్డ్ నన్ను అడగమని చెప్తాను. సో ఇప్పుడు దీనికి సంబంధించిన స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఏదైతే నా పవర్ షెల్ ఉందో, ఓకే, ఇక్కడ నేను ఐ విల్ ట్రై టు రన్ దిస్. రైట్. సో నౌ లెట్ మీ రన్ దిస్. ఇక్కడ ఏదో మిస్ అవుతుంది. రైట్, ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ ది యూజర్ నేమ్. యూజర్ నేమ్ వచ్చేసి ఎస్ఎన్ఐటి. అండ్ పాస్వర్డ్ అయితే మై రెగ్యులర్ పాస్వర్డ్ వాట్ ఐ యూజ్ హ్యావ్ గివెన్. నౌ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఇది లినక్స్ మిషన్ అనేది క్రియేట్ చేస్తా ఉన్నాం. రైట్. సో ఇప్పుడు దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ తీసుకుంటే కనుక అది ఒక మిషన్ క్రియేట్ చేసి ఇస్తుంది మనకి విత్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్. ఈ సైజ్ అంటే ఆల్రెడీ దాంట్లో ఈ స్టాండర్డ్ మైక్రోసాఫ్ట్లో కొన్ని డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. దానికి స్టాండర్డ్ B2S అని అంటే ఎగ్జాంపుల్ అది 1 GB ర్యామ్, 1 ప్రాసెసర్. ఓకే. సో దానికి సంబంధించిన డిస్క్ సైజ్ అది తీసుకొని అది క్రియేట్ చేసుకుంటుంది. ఒకసారి ఇది క్రియేట్ అయిన తర్వాత దెన్ ద రిజల్ట్ సేమ్ ఇంతకుముందు మనం చూసినట్టుగా ఎక్కడెక్కడ మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో, దెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ హియర్. నౌ యూ కెన్ సీ హియర్ లినక్స్ విఎం ఇప్పుడు మనం ఏదైతే ఉందో దాని స్టేటస్ వచ్చి క్రియేటింగ్ అనమాట. ఒకసారి దాని లోపలికి వెళ్తే కనుక ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్ మనం డిబియాన్ తీసుకున్నాం, పబ్లిక్ ఐపీ అనేది జనరేట్ చేసేసింది అది. ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ 50% వచ్చేసింది. అండ్ ఈ ఐపీ అడ్రస్ ఏదైతే ఉంటుందో మనం ఇంతకుముందుకు ఆర్డిపి ద్వారా కనెక్ట్ అయినాము, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ద్వారా. సో ఇప్పుడు మనం దీన్ని కమాండ్ లైన్ ద్వారా కనెక్ట్ అవుతాం అనమాట. రైట్. సో ఇప్పుడు నేను సిఎండి అని ఇచ్చేసి ఇక్కడ ఇంతకుముందుకు మనం ఏంటి లినక్స్లో కనెక్ట్ అవ్వాలంటే మనం ఎస్ఎస్హెచ్ అనే ప్రోటోకాల్ ద్వారా సెక్యూర్గా కనెక్ట్ అవ్వడానికి చూద్దాం. ఇది యూజర్ నేమ్ వచ్చేసి ఎస్ఎన్ఐటి ఇప్పుడు మనకి ఏదైతే పబ్లిక్ ఐపీ అది జనరేట్ చేసి ఇస్తుందో ఇప్పుడు దాకా మనం చూసినాం కదా. ఆ, ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏదైతే ఇస్తుందో మై పబ్లిక్ ఐపీ అనేది ఆటోమేటిక్గా ఎప్పుడైతే విఎం క్రియేట్ అవుతుందో ఇది వస్తుంది. సో దీన్ని తీసుకొని నేను ఇక్కడ ఈ కమాండ్ లైన్లో అయితే ఇస్తాను. సో ఇప్పుడు ఒక్కసారి దీని స్టేటస్ చూద్దాం ఏమొచ్చింది ఇది. పవర్ షెల్లో ఎక్కడి వరకు వచ్చింది ఇది. రైట్. సో ఇది సక్సీడ్ అని చెప్తుంది. ఇది మన లినక్స్ విఎం ఏదైతే మనం అనుకున్నామో. సో ఒక్కసారి వెళ్ళి దాన్ని కనెక్ట్ అవ్వడానికి చూద్దాము. కమాండ్ లైన్ ద్వారా పవర్ షెల్ ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో లెట్ మీ ప్రెస్ ఎంటర్ హియర్. సో నవ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ వాట్ ఈస్ ఇట్ గివ్ ది పాస్వర్డ్. ఎప్పుడైతే నేను పాస్వర్డ్ ఇస్తానో ఇప్పుడు ఆ మిషన్ వెళ్ళి దీనికి కనెక్ట్ అయింది ఎస్ఎన్. ఓకే. సో ఇది వచ్చేసి ఏంటి ఒక లినక్స్ మిషన్ని ఏ విధంగా మనం పవర్ షెల్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. సో విత్ దిస్, ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ లైక్ హౌ డూ యూ క్రియేట్ అండ్ మేనేజ్ అజ్యూర్ రిసోర్సెస్, ఓకే, బై యూజింగ్ ది అజ్యూర్ పవర్ షెల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ టు డూ లెట్ మీ నో. అండ్ మీ కమెంట్స్ అనేది కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ లైక్ దిస్ వీడియో, డూ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.